హలో టెక్ లవర్స్. ఈ వీడియోలో నేను మీకు సామ్సంగ్ గెలాక్సీ F14 5G మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ ఈ మొబైల్ ఇండియాలో 24th మార్చ్ అయితే లాంచ్ కాబోతుంది. అండ్ ఈ మొబైల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ అండ్ స్పెషల్ ఫీచర్స్ అనేది ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మై నేమ్ ఇస్ మనోహర్, యువర్ వాచింగ్ టెక్ ప్లేన్ ఛానల్. ఫస్ట్ ఈ మొబైల్ యొక్క ఫిజికల్ ఆరా చూసుకుంటే, ఈ మొబైల్ అనేది బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ తో బాడీతో వస్తుంది. అండ్ అలానే ఫ్రేమ్ కూడా పాలికార్బోనేట్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ అనేది కార్బన్ గొరిల్లా గ్లాస్ స్ట్రైక్ ప్రొడక్షన్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ అనేది 2 కలర్స్ అవైలబుల్ గా ఉంటుంది, పర్పుల్ అండ్ గ్రీన్. రెండు కలర్లు చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ అలానే మొబైల్ అనేది 6000 mAh బ్యాటరీ యూజ్ చేశారు కాబట్టి కాస్త లావుగా అయితే ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగానే ఉంటుంది, పర్లేదు. అండ్ ఈ మొబైల్ యొక్క ఎడ్జెస్ అనేది కర్వ్ వస్తుంది, బ్యాక్ సైడ్ అనేది ఫ్లాట్ గా వచ్చింది. అండ్ ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ మొబైల్లో సామ్సంగ్ ఎగ్జినోస్ 5 nm యూజ్ చేసిన 1330 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది మల్టీ టాస్కింగ్ బాగుంటుంది. అండ్ గేమింగ్ అయితే పర్లేదు, 2-3 అవర్స్ గేమింగ్ ఆడుతుంటే పర్లేదు, కానీ మరీ హెవీ యూజర్ కి అయితే ఈ గేమింగ్ అయితే పనికిరాదు. అండ్ ఈ మొబైల్లో యూజ్ చేసిన ప్రాసెసర్ అనేది మన స్నాప్డ్రాగన్ 778 తో పోల్చుకుంటే 30% యాంటిటీ స్కోర్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ డైమెన్సిటీ 900 తో ఈక్వల్ గా ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 695 తో పోల్చుకుంటే కాస్త అప్పర్ హ్యాండ్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా ఏం చెప్పొచ్చు అంటే, మల్టీ టాస్కింగ్ అయితే బాగానే ఉంటుంది, డైలీ యూజెస్ బాగుంటుంది. బట్ హెవీ గేమర్స్ కి అయితే పనికిరాదు. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ అనేది 90 Hz ఉంది. అండ్ 15K బడ్జెట్ లో ఈ డిస్ప్లే అయితే టాప్ నాచ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ ఈ మొబైల్లో 6000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. బట్ ఛార్జర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. సామ్సంగ్ వాళ్ళు అయితే 2 years బ్యాక్ నుంచే ఆపేశారు ఛార్జర్ ప్రొవైడ్ చేయడం. ఛార్జర్ మనం సెపరేట్ గా బయట తీసుకోవాలి, ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. బట్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు, టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఈ మొబైల్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే, ఈ మొబైల్ అనేది 2 వేరియంట్స్ అయితే వస్తుంది. ఒకటి 4GB ర్యామ్ 128GB రోమ్, అండ్ అలానే 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ అలానే ఇంటర్నల్ స్టోరేజ్ అప్ టు 1 TB వరకు అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ టైప్ వచ్చి LPDDR4X ర్యామ్ టైప్, అండ్ స్టోరేజ్ టైప్ వచ్చి UFS 2.2 స్టోరేజ్. అండ్ ఈ ర్యామ్ ని మనం అప్ టు 6GB వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే రోమ్ ని 6GB ని మనం ర్యామ్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ యొక్క కెమెరాస్ చూసుకుంటే, ఫ్రంట్ కెమెరా వచ్చి 16 MP వాటర్ డాప్ టైప్ కెమెరా అనమాట. అండ్ అలానే మన బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి మెయిన్ కెమెరా 50 MP, అండ్ సెకండరీ కెమెరా వచ్చి 2 MP మ్యాక్రో కెమెరా, అదే డెప్త్ సెన్సర్ లో కూడా యాక్ట్ చేసింది. అండ్ ఈ మొబైల్ కనెక్టివిటీ చూసుకుంటే మొత్తం 13 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేసింది. అండ్ బ్లూటూత్ వెర్షన్ 5.1 తీసుకొచ్చారు, 5.2 తీసుకొచ్చుంటే బాగుండేది, ఇంకా ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీగా అవుతుంది అనమాట. అండ్ ఈ మొబైల్ అయితే వీళ్ళు 12K to 15K మధ్యలో తీసుకురాబోతుందని చెప్తున్నారు. ఒకవేళ ఈ మొబైల్ అనేది 12K to 13K లోపు అయితే తీసుకొచ్చారంటే ఈ మొబైల్ అనేది బెస్ట్ సేల్ అవుతుంది. అండ్ అలానే మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఆ బడ్జెట్ లో. సో తప్పకుండా ట్రై చేయొచ్చు. ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే 6000 mAh బ్యాటరీ కాబట్టి ఖచ్చితంగా ఈ మొబైల్ మనం 2 days అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఫుల్ గేమింగ్ ఆడటం అంటే ఈ మొబైల్ అయితే పనికిరాదు. బట్ ఈ బడ్జెట్ లో అయితే మల్టీ టాస్కింగ్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. సో ఈ సామ్సంగ్ గెలాక్సీ F14 5G మొబైల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ టెక్ రిలేటెడ్ వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ whenever uploading వీడియో you will be get notified. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.